అన్న నమస్తే, ఏం పేరు మీది? నమస్తే అన్న, రఫీ అన్న. ఏం చేస్తుంటారు? ఆటో అన్న. ఆటో. ఏది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆటో డ్రైవర్ల మీద వేధింపులు ఎక్కువైపోయినాయి అంట, సామాన్య ప్రజలు బతకలేకపోతున్నారంట, నిజమేనా అది? దేనికన్నా వేధింపులు ఏముంది? ఇంతకుముందు బాధ్యత రహితంగా ఉండేవాళ్ళు ఇప్పుడు బాధ్యతగా తోలుకుంటున్నారు. అందరూ అన్ని గండి కాగితాలు కానీ అన్ని కోర్సు కానీ అన్ని క్లియర్గా ఉండి తోలుతున్నారు. కాకపోతే ఆ భయం అనేది ఇంతకుముందు లేదు మన వాళ్ళకి. ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటున్నారు మీరు, మరి కూటమి ప్రభుత్వం ఏమో ఉచిత బస్సు ఇస్తానంటుంది మహిళలకి, మరి మీకు ఎఫెక్టే కదా అది? ఎఫెక్ట్ అంటానా అంటే ప్రభుత్వం అందని ఇప్పుడు చెప్పాల్సింది ఒకటి, అది వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెడితే అందరికీ హామీ ప్రక్క రాష్ట్రాల్లో పెట్టారు, అందరికీ పెట్టారు. అవి ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. మన ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించి పెట్టినాం, ఎవరికి ఇబ్బంది ఉండదు అన్న. అందరికీ పెడితే తలనొప్పి. ఇప్పుడు మా పరిస్థితి కూడా బ్యాడ్గా ఉంది, బాడీలు అంత లేవు. అన్ని యాప్లు, ఇంతకుముందు అంటే బాడీలు ఉండి ఇప్పుడు యాప్ల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. అవి అసలు గిట్టుబాటు కావు. అవి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అంటే ఇక్కడ చూస్తే కనుక 6 నెలలు అయిపోయింది మరి కూటమి ప్రభుత్వం వచ్చే అధికారంలోకి. ఎలా ఉందంటే ఈ 6 నెలల కూటమి ప్రభుత్వ పాలన అనేది? 6 నెలల ప్రభుత్వం అంటే వెయిట్ చేయాలన్న. మంచి జరిగేటప్పుడు ఆలోచించి ఓపికగా ఉండాలి. చెడు జరగాలంటే ఆవేశంగా జరిగిపోతుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? మొన్న అన్ని స్టార్టింగ్లో అన్నీ చేసేసారు, అభివృద్ధి లేదు. ఇది ఏంటంటే మనం చూడాలి, వెయిట్ చేయాలి కదా. వచ్చే 6 నెలలే, ఇంకా చాలా రోజులు ఉంది. ఇప్పటికే చాలా సక్సెస్ అయింది, ఇంకా అయిద్దని ఆలోచిస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు ఎవరు బతకలేకపోతున్నారు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందించలేకపోవటం వల్ల వాళ్ళకి పూట గడవటం కూడా కష్టమైపోయింది అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా విద్యుత్ భారం ఒకటి, అలాగే నిత్యావసర సరుకు ధరలు పెంచేసింది కూటమి ప్రభుత్వం వచ్చి. దోచుకుంటుంది, దాచుకుంటుంది, పంచుకుంటుంది, తినుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు వైసీపీ నాయకులు. అది వాస్తవమే అనుకోవాలంటారా? మీరు ఇంతకుముందు పథకాలన్నీ ఇచ్చారు, ఆ తర్వాత ఏమేమి రేట్లు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, సరుకులు ఎన్నిసార్లు పెంచారు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు చేసిందే కదంతా. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు గుంటల రోడ్లు పథకాలు ఇచ్చారు, గుంటల రోడ్లు అన్నీ ఎటు పడితే ఆ రోడ్లు వాళ్ళు నీళ్ళు, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారు, అన్నీ చేశారు. ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గుంటలు చూడండి, ఎక్కడ చూసిన రోడ్లు సంక్రాంతిలోపు మొత్తం పూర్తవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఏ ఏరియాగా ఆ ఎమ్మెల్యే బాధ్యత అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలా పనిచేసే ప్రభుత్వం ఉండాలి, కానీ ఆవేశపడి మీరు ఏదో నిందేసేసాం అయిపోయింది, మీరు ఎట్లా చేస్తున్నారు అంటే అట్లా ఆగండి, ఆలోచించాలి కదా, చేయాలి. అంటే రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు, 10 మంది పేదలకు డబ్బులు వేసినా అది కూడా ఆర్థిక అభివృద్ధి కదా అంటున్నారు. దాన్ని పేదలకి డబ్బులు ఇవ్వటం ఆర్థిక అభివృద్ధి కదండి, వాళ్ళకి ఉద్యోగాలు చూపించాలి. వాళ్ళకి ఏమైనా ఎదుగుదలకి, ఉపాధి లాంటిది ఎదుగుదలకి ఏమైనా అలాంటివి చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా పనులు పెట్టాలని కానీ ఇలాంటివి ఏమైనా వృత్తిపరంగా చేయించుకుంటూ వాళ్ళకి చేదోడు ఏదైనా చేస్తే వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చేసాను నీకు, ఎమ్మటే నువ్వు బతుకని మిగతాయన్నీ వదిలేస్తే అది పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు మీకు గతంలో చూస్తే ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చాము మేము, వాళ్ళని ఆదుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి అలా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోకుండా పెత్తందారులకు మాత్రమే దోచిపెడుతుంది అనేది వైసీపీ నాయకులు ప్రధానమైన ఆరోపణ. అది కరెక్టే? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా బస్సుల విషయంలో మాట్లాడినప్పుడు, ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు పక్క రాష్ట్రాల్లో కాకుండా ఆటో వాళ్ళకి పూర్తిగా న్యాయం జరిగినప్పుడే మేము బస్సులు పెడతామని ఒకసారి మీడియా ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మేము ఆలోచిస్తున్నాం, ఆటో వాళ్ళు కూడా అన్యాయం జరగడానికి లేదు, వాళ్ళ గురించి ఆలోచించి పెడతామన్నారు. ఏంటంటే ఇవన్నీ అందుకు వినరు వీళ్ళు. ఏదో చెప్పాలో చెప్పారు, ఇంక అంత అయిపోయింది. ఆలోచించాలి కదా, వాళ్ళు ఎమ్మటేం పెట్టాల, బస్సులు పెడతామన్నారు, వాళ్ళ ఆలోచనలు ఉన్నారు ఏది చేస్తే అలా ఉంటుందని. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అయింది నాకు తెలిసి. ఇక్కడ సక్సెస్ అవ్వాలని కొద్దిగా లేట్ అవుతుంది. ఏదైనా ఒక ఆలోచన విధానం ఉన్న చేతే సక్సెస్ అయింది. ఆవేశంగా ఏదేదో చేసాం అయిపోయిందని తప్పట్లు కొట్టుకున్నారంటే ఏముంటుంది. మరి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది 6 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి సూపర్ 6 హామీలు ఏమి అమలు చేయకుండా అణగదొక్కటం తప్పితే, ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కటం తప్పితే చేయగలుగుతుంది ఏం లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. అది వాస్తవమేనా? ఏమనగదొక్కుతున్నారని అరెస్టులు చేస్తున్నారంటే అరెస్టులు ఎవరు చేశారు? ఏమంటే మీ ప్రభుత్వంలో అసలు ఎవరైనా ఒక్కడ నోటు తెరిచాడు మంచి చెడు జరిగితే? ఒక్కడ ఆలోచించి ఒక్కడ వచ్చాడు బయటికి. ఇవాళ చిన్న దానికి కూడా ధర్నాలు చూడండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు పెడుతున్నారు. ప్రతి చిన్న విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. అంత స్వతంత్రంగా ఫ్రీడంగా ఉన్నారు. తప్పు జరిగితే తప్పుని నేను అడగాలి. వాళ్ళు అడుగుతున్నారు. మీ ప్రభుత్వంలో ఎవరైనా అడిగారా? ఒక్కళ్ళు వచ్చి అడిగారా? చూడండి, గత మీడియాలో చూడండి ఒకసారి.
ఫలానా తప్పు జరిగిందని ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల. వాళ్ళ చిన్న తప్పు కూడా జరగల, దాన్ని మళ్ళీ రెట్టు కరెంట్ ఛార్జీలు అన్నారు. ఇది పెంచుతారని దాని గురించి పెద్ద ధర్నాలు చేసేసారు. ఆలోచించండి, మీ ప్రభుత్వంలో ఒక్కళ్ళు వచ్చినా బయట మాట్లాడారా? ఈ ప్రభుత్వాలు అందరూ వచ్చి అంత స్వతంత్రంగా మాట్లాడుతున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తాను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను, ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటాను అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? తిరగనండి. ఇప్పుడు చెడు జరిగితే దాని గురించి మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడవచ్చు. ఆల్రెడీ మీరు చేసి వస్తున్నారు చెడు అనేది. అది జనాలు మళ్ళీ మీకు వస్తారా రాదా, ఏం చేస్తారా అనేది మీరు ఆలోచించుకోండి. మీరు మంచి చేసి వస్తున్నారా, చెడు చేసి వస్తున్నారా అనేది మిమ్మల్ని మీరు ఆలోచించుకొని రండి. నేను మంచి చేశాను కాబట్టి నన్ను ప్రజలు ఇప్పటికే సీఎం అంటున్నారు నన్ను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. తప్పులేదండి, అనేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు, వీళ్ళని ఉంటారు. మొత్తం మిమ్మల్ని పొగిడే వాళ్ళే ఉంటారు, మొత్తం వీళ్ళని పొగిడే వాళ్ళే ఉంటారు. తప్పుగా మంచిని మంచిగా అంటారు. మీ వల్ల బాధపడ్డ వాళ్ళందరూ మిమ్మల్ని ఓడించారు. ఎందుకు ఓడించారు అనేది మీరు ఆలోచించుకోండి. మీరేం తప్పులు చేస్తే, ఎన్ని తప్పులు చేస్తే ఓడించారు? ప్రజలు కాదు ఓటిచ్చింది, మిషన్లు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే పోయిన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఓడించింది కూడా మిషన్ల ప్రభుత్వం అండి. మీరే చెప్పాలి, మళ్ళీ వాళ్ళే చెప్పాలా. మీరు తప్పు చేస్తారు. అప్పుడు 21 స్థానాలు 22 స్థానాలు టీడీపీకి ఇచ్చారు. అప్పుడు మీరు మిషన్ల ద్వారా గెలిచారు, జనాలు ఓట్ల ద్వారా గెలిచారా? ఇప్పుడు 11 స్థానాలకు వచ్చేసరికి ఈ మిషన్లు చేశారు, జనాలు కాదంటున్నారు. మరి మీరు తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేశారని అనుకోవడానికి ఉంటుంది. అంటే ఇంకో మాట కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు అబద్ధాలు ఆడటం చేత కాదు, నా అతి మంచితనం, నా అతి నిజాయితీ వల్లే నేను ఓడిపోయాను అనే ఒక మాట అయితే అంటున్నారు. నిజంగానే అబద్ధాలు ఆడటం చేతగాకే ఓడిపోయాడు అంటారా? అబద్ధాలు ఆడటం చేతగా ఓడిపోయారా? మీరు మాట్లాడే అన్ని అబద్ధాలే కదండి. ఏది నిజంగా మాట్లాడారు చెప్పండి, ఏది చేశారు? నేను ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాను, 99.99% అమలు చేశాను. చంద్రబాబు నాయుడు లాగా ఒక్కటి అబద్ధం ఆడలేదు నేను అంటున్నాడు. మరి 99 పాయింట్లు అంటే ఏం నిజం చేశారంటే, పథకాలు ఇస్తామన్నారు, ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, పెంచారు. రోడ్లు గీడ్లన్నీ సూపర్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారు, అయిపోయినాయి. ధరలన్నీ తగ్గిస్తాం, మామూలుగా కొద్దిగా తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు, అవి తగ్గట్లేదు. పామాయిల్ రేటు 70 రూపాయలు 80 రూపాయలు అనేది తీసుకెళ్ళి 140 రూపాయలు చేశారు ఆ టైంలో. ఇదే ఇప్పుడు చూసుకోమనండి మీడియాలు. ఎందుకు తొందర, ఎందుకు? మీ ప్రభుత్వం ఎంత పెరిగింది, మీరు ఎంతెంత పెంచారు, ఏ రేట్లు పెరిగినాయని మీరు ఆలోచించుకోండి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన అక్కడ ఎంత పెరిగినాయి, ఎంత పెంచారు, ఎలా చేసి వెళ్ళారు మీరు అప్పులు అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అప్పులు చేయలేదు, అప్పులు తెచ్చిన అప్పులు కూడా జనాలకు పంచాను అంటున్నాడు కదా. మరి మేము కూడా పుస్తకాల్లో పేపర్లు చూడటం, అవి తాకట్టు పెట్టారు, ఈ తాకట్టు పెట్టారని మీడియాల ద్వారా కూడా వచ్చినాయి. కానీ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని, యూనివర్సిటీ డబ్బులని, అయ్యే డబ్బులని, ఈ తాకట్లు పెట్టి తెచ్చా అన్నారు. అవన్నీ పేపర్లో అన్నీ వచ్చినాయిగా. ఒకళ్ళు చెప్పేది అబద్ధం ఉండదుగా, మొత్తం చేసినాయి మీరేగా. మరి ఆ డబ్బులన్నీ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులే కదా మీరు అన్నీ పంచింది జనాలకి. అభివృద్ధి ఆడ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాడి నుంచి అవన్నీ సర్దుకోవడానికి సరిపోతుంది. వీళ్ళకి టైం ఆడట్లా. మీరు ఊపిరాన్ని కూడా చేస్తున్నారు. మళ్ళీ అది చేయలేదు, రాగానే చేసాం, మీరు రాగానే చేసాం, మీరు అన్నీ పెట్టెళ్ళారు. ఇప్పుడు అవన్నీ సరదాలుగా అవన్నీ తీర్చాలి. ఎలా? ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు వచ్చారు కాబట్టి దానికి సరి చేసుకుంటూ వెళ్తారు. మీలా ఆవేశపడి ఏదో చేసేసాం, అయిపోయింది, వెళ్ళిపోయామంటట. మీతో భయపడ్డారు జనాలు. ఓటింగ్ వచ్చేదాకా భయపడ్డారు. ఓటింగ్ రాగానే మళ్ళీ సెడి చేశారు. మీరేమో మిషన్లు అంటున్నారు. మీరు మిషన్లు చేశారనుకోండి, ఇల్లు చేశారనుకో జనాలు నమ్ముతారు. ప్రజలు పూర్తిగా ఈ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఉన్నారు. 6 నెలల్లోనే ఏ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత రాలేదు. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద మాత్రం పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇంకా వ్యతిరేకత పెంచండి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులని. ఈ వ్యతిరేకత పెంచండి అంటే ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు అంటారు? వ్యతిరేకత ఎవరు పెంచారండి? వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వ్యతిరేకత మీ మీద వచ్చింది జనాలకి, వీళ్ళ మీద ఏం రాలా. మీరు ఊహించుకుంటున్నారు, మీ వాళ్ళది చెప్పిస్తున్నారు వ్యతిరేకత అని. ఎవడు వ్యతిరేకత అని దీనికి ఎవడేమన్నాడు? అంతా బాగానే జరుగుతుంది, 4 మూలలు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, పనులు చేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు చూడండి ఒకసారి అన్నీ. మీరు ఏం చూడకుండా మీడియాలో ఏం మాట్లాడకుండా ఊరికనే నోటికి వచ్చింది మాట్లాడేసుకుంటారట. జనాలు అన్నీ చూస్తున్నారు. ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. వెయిట్ చేయండి. ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను గెలుస్తాను, 28లో నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. జరిగే పని అంటారా? గెలిపిస్తారా మళ్ళీ మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెట్టండి. మీరు మంచి చేయలేదు, నేను గెలుస్తా అని మీకు మీరే చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసుకొని తట్టుకోలేరు. మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. మీరు వస్తారనేది కళ, అది మీకే తెలియాలి. ఇంకా మీరు ఎంత తిరిగినా జనాలకు భయం అనేది కలిగించారు. అభివృద్ధి లేకుండా చేశారు. ఎవరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశారు. అది చేస్తాం అన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా మీరు ఏదో రకంగా ఇబ్బంది పెట్టారు. అన్నీ జరిగింది మీ ప్రభుత్వంలో. ఆలోచించుకోండి. మీరు
మళ్ళీ మేము వస్తాం మేము చేస్తాం అంటే ఇంక జనాల నిర్ణయం బట్టి మించింది ఏం లేదు.